దేశవ్యాప్తంగా నేరాలను తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు ఎన్డీఏ కూటమి నేతలు. ఢిల్లీలో పీఎం ఫసల్ బీమా యోజనను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. ప్రజల పొదుపును ఏమైనా పెంచే ఆలోచన ఉందా మోదీజీ అంటూ ప్రశ్నించారు ఇండియా కూటమి నేతలు. ఈ బడ్జెట్లోనైనా వారికి ఉపశమనం కల్పించే ఛాన్స్ ఏమైనా ఉందా అన్నారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఆప్ హైకమాండ్. భారత్ పోలు మన దేశ అంతర్జాతీయ పరిశోధనలను కొత్త శకానికి తీసుకెళ్తుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సిబిఐ మాత్రమే ఇంటర్పోల్తో కలిసి పనిచేస్తుందన్నారు. దేశంలో ప్రతి ఏజెన్సీతో పాటు అన్ని రాష్ట్రాల పోలీసులు ఇంటర్పోల్తో కనెక్ట్ అవుతారని చెప్పారు. నేరాలను నియంత్రించడానికి సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. ఢిల్లీలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అభివృద్ధి చేసిన భారత్ పోల్ పోర్టల్ను ప్రారంభించారు అమిత్ షా. हमें सिद्ध करना है तो इसके कई पड़ाव हैं। हमने ये भी तय किया है कि 2027 तक भारत को विश्व की तीसरे नंबर की अर्थव्यवस्था बनाएंगे और वहीं से जो पहला कदम शुरू होगा वो 27 से 47 तक एक पूर्ण विकसित राष्ट्र बनने का हमारा संकल्प चरितार्थ करने का ये 25 साल है. కనీస మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పంటలను కొనుగోలు చేస్తామన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఢిల్లీలో పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేయట్లేదన్నారు. ఢిల్లీలో కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలను ఆప్ అమలు చేయట్లేదని రైతులు సీఎం అతిషికి లేఖ రాశారని చెప్పారు. किसानों के कल्याण की सारी योजनाओं से दिल्ली के किसान वंचित है, ये आज किसान भाइयों ने मुझे बताया और जब ये जानकारी मुझे मिली तो मैंने आतिशी को चिट्ठी लिखी और मैं अपनी प्रिय बहन से कहना चाहता हूँ तकलीफ क्या है. भारत सरकार योजनाएं चला रही है, राज्य सरकार के माध्यम से हम योजनाएं लागू करते हैं, केंद्र सरकार पैसा दे रही है, अब ले क्यों नहीं रहे. భారత్ సాంకేతిక రంగంలో మరింత ముందుకెళ్తుందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రక్షణ రంగంలో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. కొత్త సాంకేతికతను ఉపయోగించే అనేక ఆయుధాలు ఉన్నాయన్నారు. ఎటువంటి ఆపద వచ్చినా భయపడాల్సిన అవసరం లేదన్నారు రాజ్నాథ్ సింగ్. लेकिन इतना मैं कह सकता हूं कि हमारे वैज्ञानिकों ने कुछ करिश्माई काम किया है इधर, जिससे मैं कह सकता हूं कि टेक्नोलॉजी के मामले में भारत अंतर्राष्ट्रीय स्तर पर अपनी साख तेजी से बना रहा है. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో ద్రవ్యోల్బణం అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. మోదీజీ బడ్జెట్లో ప్రజల పొదుపును పెంచే ప్రణాళిక ఏమైనా ఉందా, లేదా ద్రవ్యోల్బణంతో వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటారా అంటూ ప్రశ్నించారు. గత 6 నెలలుగా ఆయిల్, టీ, కాఫీ, బిస్కెట్, సబ్బులు ఇలా నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయన్నారు. పన్ను భారంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారికి బడ్జెట్లో ఉపశమనం కల్పించే ఆలోచన ఏమైనా ఉందా అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఖర్గే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై స్పందించారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. పూర్తి సామర్థ్యంతో ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇది అభివృద్ధికి, అధికార దుర్వినియోగానికి మధ్య జరుగుతున్న పోరన్నారు. తాము చేసిన అభివృద్ధి రాజకీయాల పట్ల ఓటర్లు విశ్వాసం చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలందరూ ఉత్సాహంతో పూర్తి శక్తితో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలోని సీఎం నివాసం నుంచి తనను మళ్లీ తరలించేందుకు బీజేపీ మరోసారి కుట్ర చేస్తోందన్నారు సీఎం అతిషి. అసెంబ్లీ ఎన్నికల తేదీలు రావడంతో వారి ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నారన్నారు. ఇప్పటికే తనను 3 నెలల్లో 2 సార్లు ఇంటి నుంచి గెంటేశారన్నారు. అలాగే తనను, తన ఫ్యామిలీపై బూతులు ప్రయోగించారన్నారు. తన ఇల్లును లాక్కున్నా తమ ప్రజాసేవను మాత్రం ఆపలేరన్నారు సీఎం అతిషి. ఢిల్లీలో ఆప్ గెలవగానే ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. आम आदमी पार्टी का एक एक कार्यकर्ता, एक एक नेता, एक एक मंत्री, मुख्यमंत्री अपने सिर पर कफन बांध कर निकला है, दिल्ली वालों के लिए काम करने के लिए निकला है. సంబాల్ వెళ్లేందుకు యోగి ప్రభుత్వం తమను అడ్డుకుంటుందని మండిపడ్డారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. సంబాల్ ఘటనలో బాధితులపై యూపీ సర్కార్ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. బాధితులను జైలులో పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. పూజా స్థలాల్లో సర్వేపై ప్రభుత్వానికి ఎందుకంత తొందరని ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్. గోలీ अगर कहीं से चली है तो प्रशासन ने चलाई है. आज भी कोई सच्चाई नहीं जानता है कि आखिरकार जिलाधिकारी या वहां के बहुत सारे वरिष्ठ अधिकारी उन पर दबाव क्या है, किस कारण ये इस तरीके का काम कर रहे हैं जो अनडेमोक्रेटिक है, अनकॉन्स्टिट्यूशनल है, जहां पर अभी भी कार्रवाई चल रही है. पार्टी के लोगों को निशाना बनाना,
ఎన్నికల వ్యూహకర్త జన్సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. బీపీఎస్సీ పేపర్ లీక్ను నిరసిస్తూ ఉద్యోగార్థుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత షరతులు లేని బెయిల్పై విడుదలయ్యారు. కాగా 4 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయనను పట్నాలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించామని పార్టీ నాయకులు తెలిపారు.